హలో అండి, ఈ రోజు పిల్లల కోసం అయితే గీ రైస్ అయితే చేయబోతున్నాను. చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. బిర్యానీకి మాత్రం తీసిపోదు. ముందుగా దీనికోసం పాన్ లో అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి అలానే నూనె హాఫ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక్క టమాటో, అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. టమాటో కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. ఇందులోనే మనము రైస్ కి సరిపడని వాటర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇందులోనే రైస్ కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మంచిగా వాటర్ బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ఇలా కొంచెం వాటర్ అన్ని పై ఇంకే వరకు పెట్టేసుకొని తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ అయితే ఇలా పాన్ పైన పెట్టి దమ్ పెట్టేసేయాలి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మన గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ గా అయిపోతుంది. వెజ్ లోకైనా నాన్ వెజ్ కర్రీస్ లోకైనా చాలా బాగుంటుంది. ప్లెయిన్ ఇలానే సర్వ్ చేసినా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.